మీరు ఎప్పుడైనా నడుము నొప్పి, మెడ నొప్పి లేదా షయాటికా కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ప్రిస్క్రిప్షన్లో ఎర్ర గోళీలు, రెడ్ క్యాప్సూల్స్ రాసివ్వడం మీరు గమనించారా? న్యూరోకైండ్, ఎంసీబీఎం లేదా అమాలమ్ ఎం ఇలాంటి ఎన్నో బ్రాండ్స్ తోటి ఈ టాబ్లెట్స్ని రాస్తూ ఉంటారు. ఒక న్యూరోసర్జన్గా నేను మీకు ఈరోజు చెప్పే విషయం వింటే ఈ క్యాప్సూల్స్ పైన మీకు పూర్తి నమ్మకం పోతుంది. మీ డబ్బులు వృధా అవుతున్నాయని మీకు అర్థమవుతుంది. ఈ ఎర్ర గోళీల్లో ఉండే కంపౌండ్ పేరు మెథికోబాలమైన్ ఆర్ వైటమిన్ B12. ఈ గోళీలు మీరు ఎన్ని తిన్నా కానీ మీ నడుము నొప్పి తగ్గట్లేదా? అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. హలో, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరోసర్జన్. అలాగే బ్రెయిన్, స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను. నా డైలీ ప్రాక్టీస్లో నేను చూసే మోస్ట్ ఓవర్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్ ఈ ఎర్ర గోళీలు లేదా వైటమిన్ B12 టాబ్లెట్స్ లేదా మెథికోబాల్ టాబ్లెట్స్. దీని గురించి మనం ఇవాళ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇది ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో అన్నీ తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. నెంబర్ 1, అసలు ఈ రెడ్ క్యాప్సూల్స్లో ఉండే డ్రగ్ మెథికోబాలమైన్ ఏం చేస్తుంది? నెంబర్ 2, స్ట్రక్చరల్ స్పైన్ బ్లాక్కి, నర్వ్ డ్యామేజ్ అవుతున్న డిజీజెస్కి డిఫరెన్స్ ఏంటి? నెంబర్ 3, ఈ మందులతోటి మీకు నిజంగానే నొప్పి తగ్గుతుందా? ఫస్ట్ మనము ఈ టాబ్లెట్ వెనుక ఉండే బేసిక్ సైన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎర్ర గోళీలు, ఎర్ర క్యాప్సూల్స్ రెడ్ క్యాప్సూల్స్లో ఉండే మెయిన్ సాల్ట్ నేమ్ వచ్చేసి మెథికోబాలమైన్. దీన్ని మార్కెట్లో వైటమిన్ B12 యాక్టివ్ ఫామ్ అని కూడా పిలుస్తారు. నార్మల్గా మనం ఆహారంలో వైటమిన్ B12 అనేది తీసుకున్నప్పుడు బాడీ దాన్ని కన్వర్ట్ చేసుకుని మన నర్వ్స్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్ మైలిన్ షీత్ని రిపేర్ చేయడానికి వాడుతుంది. మనము ఈ వైటమిన్ B12 టాబ్లెట్స్ ఆర్ మెథికోబాల్ అనేది డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఈ ప్రొటెక్టివ్ లేయర్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎస్, నర్వ్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు విన్నది నిజమే. కానీ మెకానికల్ బ్యాక్ పెయిన్లో ఉన్నప్పుడు, డిస్క్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు, నడుము నొప్పి ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది? మీకు నడుము నొప్పి ఉన్నప్పుడు, మెడ నొప్పి ఉన్నప్పుడు ఐదర్ మీ మసిల్ ప్రాబ్లం అన్నా ఉంది లేదా మీ డిస్క్ బల్జ్ అయ్యి మీ నరాల మీదన్నా ఒత్తుకుంటుంది. అంటే బేసికలీ ఇది ఒక మెకానికల్ ప్రాబ్లం. అలాంటప్పుడు ఈ కెమికల్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వైటమిన్ B12 టాబ్లెట్ అనేది కేవలం మీ నరాలను స్ట్రాంగ్ చేస్తుంది, కానీ మీ మసిల్ ప్రాబ్లమ్ని, మీ డిస్క్ ప్రాబ్లమ్ని అస్సలు తగ్గించలేదు. ఇంకొక బయాలజికల్ రూల్ ఏంటంటే వైటమిన్ B12 అనేది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. అంటే దీని అర్థం ఏంటంటే మీ బాడీ ఎంత వైటమిన్ B12 అవసరమో అంత అబ్జార్బ్ చేసుకుని మిగతాదంతా కిడ్నీస్ తోటి ఫిల్టర్ చేసేసి యూరిన్లో పాస్ చేసేస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హై డోస్ 1500 mcg డోసెస్లో మీరు మెథికోబాలమైన్ టాబ్లెట్స్ అనేది తీసుకున్నప్పుడు బాడీ దానికి ఎంత అవసరమో అంత అబ్జార్బ్ చేసుకుని మిగతాదంతా వేస్ట్ అని భావించి బయటికి పంపించేస్తుంది. అయితే మీకు అనిపించవచ్చు, డాక్టర్స్ మరి దీన్ని ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు? ఎవరికి ఇది నిజంగా అవసరం? మన ఇండియాలో ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ప్యూర్ వెజిటేరియన్స్, వీగన్స్ చాలామంది ఉంటారు. వైటమిన్ B12 అనేది న్యాచురల్గా ఆకుకూరల్లోనూ వెజిటేబుల్స్లోనూ అసలు తక్కువగా ఉంటుంది. ఇది యానిమల్ ఫుడ్ సోర్సెస్, మిల్క్, ఎగ్స్ మాత్రంలోనే ఎక్కువగా ఉంటుంది. మీకు చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ సూదులు గుచ్చినట్టు, టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, న్యూరోపతి అంటాం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే నిజంగానే మీ బ్లడ్ రిపోర్ట్స్లో లో వైటమిన్ B12 ఉంది అని మీకు తెలిస్తే అప్పుడు మీకు తప్పకుండా ఈ టాబ్లెట్స్ అనేవి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ వైటమిన్ B12 టాబ్లెట్స్ని చాలామంది అన్క్వాలిఫైడ్ పీపుల్ మెడికల్ స్టోర్స్ డిస్క్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ లాగా అమ్మేస్తూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ ఈ టాబ్లెట్స్ తీసుకుని మన డిస్క్ ప్రాబ్లం, నడుము నొప్పి ప్రాబ్లం, మెడ నొప్పి ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అనుకుని ఎంతో ప్రాబ్లంకి గురవుతూ ఉంటారు. చాలా డిలేడ్గా ఒక నర్వ్ పెరాలిసిస్ వచ్చేసినాకే మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఈ వైటమిన్ B12 టాబ్లెట్స్, ఈ ఎర్ర గోళీలు అనేవి ఒక న్యూరాలజిస్ట్ కానీ, న్యూరోసర్జన్ కానీ, ఒక ఫిజిషియన్ కానీ ఆలోచించి రాసుంటే ఓకే. లేదా మీరంతటికి మీరు అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర ప్రిస్క్రిప్షన్స్ తీసుకుని రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మీ డబ్బులు అనేవి వేస్ట్ అవుతున్నాయి తప్పితే మీ ప్రాబ్లం అనేది అస్సలు క్యూర్ అవ్వదు. మీ మెడ నొప్పి, నడుము నొప్పి, షయాటికా ప్రాబ్లం అనేది ఎన్నో రోజుల నుంచి ఉండి అసలు తగ్గకపోతే తప్పకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించి దానికి రైట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళతోటి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.